మనం పుట్టిన దగ్గర నుంచి లైఫ్లో చాలామందిని కలుస్తాం, చాలామందితో మాట్లాడతాం. కానీ ఒక్క మనిషితో మాత్రం మనం చాలా తక్కువ మాట్లాడతాం. ఆయనతో మనకి మాటలే ఉండవు. ఆ మనిషి హాల్లో ఉంటే పక్క రూమ్ నుంచే జంప్ అయిపోతాం. ఆయన మనకు అస్సలు అర్థం కాడు. మన దృష్టిలో అతను ఒక మూర్ఖుడు, పెద్ద విలన్. అతను ఎవరో కాదు, నాన్న. ఒక పాయింట్ వరకు మనల్ని భుజాన వేసుకుని మనతో సరదాగా తిరిగిన నాన్న ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఎందుకు అరుస్తున్నాడో తెలిసేది కాదు. ఏంటో ఈ మనిషిని తిట్టుకున్న సందర్భాలే ఎక్కువ. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇంట్లో నుంచి పారిపోదామా అనిపించేది. అసలు ఆ మనిషి అలా ఎందుకున్నాడు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? మనకి మెచ్యూరిటీ వచ్చి పిల్లలు పుట్టే టైంకి అర్థమవుతుంది. అది అర్థమయ్యే టైంకి ఆయన మన పక్కన ఉండడు. హాల్లో ఒక పక్కన గోడ మీద నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఎప్పటికైనా అర్థమైందారా అని. నాన్న, మళ్ళీ రా నాన్న, నాకు నీ భుజం మీద ఎక్కి ఆడుకోవాలనుంది. నీ చేతకి బండికి ఊరంతా తిరగాలనుంది. నువ్వు ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చి ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలనుంది. సినిమా చూస్తూ నీ ఒళ్ళోనే నిద్రపోయిన రోజులు మళ్ళీ కావాలి నాన్న. ఏం భయాలు లేకుండా నీ పక్కన కూర్చొని నీతో మనసారా మాట్లాడాలి. ఒక్కసారి రా నాన్న.